జగన్నాథ్ స్వామి చేపల్ని ఎందుకు తిన్నారో తెలుసా? ఒకప్పుడు ఒరిస్సాలో కూర్మ అనే ఒక ముసలావిడ ఉండేది. ఒక రోజు ఆమె జగన్నాథ్ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళింది. అక్కడ ఆమె దేవుడికి సమర్పించిన ప్రసాదాన్ని గమనించింది. అందులో ఎక్కువగా తీపి పదార్థాలు మాత్రమే ఉన్నాయి. కారంగా ఉండే పదార్థాలు ఎక్కడా కూడా తనకి కనిపించలేదు. కూర్మ ఒక మత్స్యకారిణి కావడంతో ఆమె రోజు చేపలు తినేది. నేను తినే కారంగా ఉండే చేపలు జగన్నాథుడికి ఖచ్చితంగా నచ్చుతుంది అని ఆమె భావించి భక్తితో ఒక చేపను అరిటాకులో చుట్టి జగన్నాథుడికి భోగంగా సమర్పించేందుకు తీసుకెళ్లింది. కానీ గుడి ద్వారం దగ్గర ఉన్న కాపలాదారులకి తన దగ్గర చేపల వాసన రావడంతో ఆమె చేతిలో ఉన్న అరిటాకుల్ని కర్రతో కొట్టి కింద పడేశారు. కానీ ఆశ్చర్యంగా ఆ అరిటాకుల నుండి ఒక పనసపండు బయటకు దొర్లింది. కూర్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కాపలాదారులు ఆమెను క్షమాపణ కోరి ఆ భోగాన్ని జగన్నాథుడికి సమర్పించారు. జగన్నాథుడు తన మీద చూపించిన ప్రేమకు కూర్మ ఎంతో సంతోషించి ఆ రోజు నుంచి పూర్తిగా శాకాహారినిగా మారి ప్రతిరోజు జగన్నాథుడికి పనస పండ్లను భోగంగా సమర్పించేది. ఈ విధంగా జగన్నాథుడు తన కరుణతో భక్తురాలి మనసును గెలుచుకున్నాడు. అయితే మీరు జగన్నాథుడిని